హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామినేషన్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఏ వాటర్ ట్యాంక్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యూబ్ ఆఫ్ సైడ్ 2 meters. సో మనం క్యూబ్ అన్నాడు కాబట్టి క్యూబ్ యొక్క వాల్యూమ్ ఎంత? ఏ క్యూబ్ అవుతుంది. సో వి ఈజ్ ఈక్వల్ టు మనకి 2 meter క్యూబ్ అన్నాడు కాబట్టి మనం దీన్ని సెంటీమీటర్స్లో రాసుకోవాలి. సో 200 క్యూబ్ సెంటీమీటర్ క్యూబ్, 2 meters కాబట్టి 200 centimeters అవుతుంది. అంటే 200 క్యూబ్ సెంటీమీటర్స్. దట్ మీన్స్ 8 into 10 to the power of 6 centimeter cube. దట్ ఈస్ ద వాల్యూమ్. సో మనకి ఇంకేం ఇచ్చాడు? ఇట్ హ్యాస్ అన్ ఇన్లెట్ అట్ ద షేప్ ఆఫ్ సర్కిల్. సర్క్యులర్ షేప్లో ఒక ఇన్లెట్ ఉంది. ఆ ఇన్లెట్ యొక్క రేడియస్ 3.5 centimeters ఇచ్చాడు. How long will it take to fill tank if the water is flowing at a speed of 2 meter per second లేదా 200 centimeter per second? అంటే వాటర్ స్పీడ్ ఇచ్చాడు, మనకి సర్క్యులర్ షేప్లో ఉంది కాబట్టి ఏరియా ఇచ్చినట్టే. సో కాబట్టి ఫస్ట్ మనం వాటర్ ఫ్లో కనుక్కోవాలి. వాటర్ ఫ్లో ఎలా కనుక్కుంటాము? వెలాసిటీ ఆఫ్ వాటర్ ఇంటూ ఏరియా. వెలాసిటీ ఆఫ్ వాటర్ 200 meter per second, ఏరియా కావాలంటే πr² అని రాసుకోవాలి. సో 200 ఇంటూ పై అంటే 22/7, r² అంటే 3.5 హోల్ స్క్వేర్. దీన్ని సాల్వ్ చేస్తే అప్రాక్సిమేట్గా 7700 cm³ వస్తుంది. సో ఇప్పుడు మనకి టోటల్ టైం, ఆ ట్యాంక్ ఫిల్ చేయడానికి కావాల్సినటువంటి టైం ఈజ్ ఈక్వల్ టు టోటల్ వాల్యూమ్లోంచి ఈ వాటర్ ఫ్లోని మనము డివైడ్ చేయాలి. టోటల్ వాల్యూమ్ డివైడెడ్ బై వాటర్ ఫ్లో, దట్ ఈజ్ ఈక్వల్ టు 8 into 10 to the power of 6 by 77 into 10². దట్ ఈజ్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్గా 1039 seconds వస్తుంది. ఈ 1039 secondsలో మనకి ఆప్షన్స్లో అన్ని మినిట్స్లో ఇచ్చాడు. సో కాబట్టి ఈ 1039ని మనము 60తో డివైడ్ చేస్తే 17.3 minutes వస్తుంది. 17.3 minutes వస్తుంది. కాబట్టి మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ ప్రాబ్లంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన ఫార్ములాస్ ఏంటంటే, వాటర్ ఫ్లో అంటే వెలాసిటీ ఇంటూ ఏరియా, అలాగే టైం కనుక్కోవాలంటే వాల్యూమ్ బై వాటర్ ఫ్లో అనేది కావాలి. ఈ రెండు ఫార్ములాస్ గుర్తుంటే ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయొచ్చు.